ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వానాకాలం మొదలై 2 నెలలవుతున్నా కనీస వర్షపాతం నమోదు కాని వరంగల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాటారం వద్ద లో లెవెల్ వంతెనలపై వరద ఫ్లో పెరగడంతో ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. 2 నెలలుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. వర్షాకాలం మొదలై 2 నెలల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తానికి రైతన్నలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మనం చూడొచ్చు, ఇప్పుడు వరంగల్లో ఉన్న వరంగల్ రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో, భూపాలపల్లి, మహబూబాద్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ, జనగామ ప్రాంతంలో కూడా వర్షాలు మంచిగానే కురుస్తున్నాయి. అయితే నిన్నటి వరకు కూడా వర్షాలు లేక రైతన్నలు చాలా ఇబ్బందులు పడ్డారు. బోర్ల వద్ద నాట్లేసుకునే పరిస్థితి కనిపించింది. కానీ దాదాపు ఈ 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏటునారు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఎడతెరిపి లేకుండా నిన్న ఉదయం నుంచి వర్షం పడుతున్నది. బోగాత జలపాతం చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది. అదేవిధంగా వెంకటపూర్, ఏటునారం, మంగపేట ఆ ప్రాంతంలో దాదాపు వాగులు, వంకులు పొంగి పొరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గత 2024లో 25లో వచ్చినట్టు టొర్నాడో కూడా మంగపేట మండలం కోమటిపల్లి వద్ద దాదాపు ఒక 10 నిమిషాల సేపు సుడిగాలి వచ్చింది. ఈ సుడిగాలి నేపథ్యంలో కొన్ని దాదాపు 10లకు పైగా సంఖ్యలో పెద్ద చెట్లు నేలకూలాయి. దీన్ని వెంటనే అటవీ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ ఆ రోడ్లపై ఉన్న చెట్లను తీసేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. నేపథ్యంలో మొత్తానికి భూపాలపల్లిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ కాటారం దగ్గర లో లెవెల్ వంతెన పైనుంచి వరద నీరు పోతున్నది. కాబట్టి దాదాపు ఒక 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా కొత్తగూడ లాంటి ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే దాదాపు 2 నెలల నుంచి కూడా కనీస వర్షపాతం నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూశారు. అదేవిధంగా బోర్ల దగ్గర కూడా ట్యాంకులో తీసుకొచ్చి నారును కాపాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న నుంచి కురుస్తున్న వర్షాలు మాత్రం రైతన్నలు చాలా ఆశలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లక్నవరం కానీ, పాకాల కానీ, రామప్ప కానీ, గణప సముద్రం కానీ కనీసం వర్షం పడకపోతే చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే దాదాపు కంటిన్యూషన్లో ఏమైనా ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో భారీ వర్షాలు పడితే తప్ప రైతులు ఊరటగలిగే పరిస్థితి. ఎందుకంటే తాగునీరు కూడా సమస్య వచ్చే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా బోర్ లెవెల్స్ కూడా పడిపోయినాయి. అయితే ఈరోజు కురుస్తున్న వర్షాలు మాత్రం దాదాపు ఇంకొక 3-4 రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షం కనుక కురిసినట్టయితే ఉంటే రైతన్నలతో పాటు కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చూడొచ్చు, మనం భద్రకాళి చెరువు దగ్గర ఉన్నాం. నిన్న రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో వర్షం ఇదే విధంగా కంటిన్యూగా వర్షం పడుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 66 మండలాల్లో కూడా ఇదే వర్షం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, ఉమ్మడి వరంగల్ జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.